ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డబ్బులు కావాలనేసరికి నాకు గుర్తొచ్చింది రాజ్. నేను రాజ్కి ఫోన్ చేసిన తర్వాత నాకు ఎలాగైనా కావాలని చెప్పాను, ఎందుకంటే నేను ఇక్కడ నా గర్ల్ ఫ్రెండ్కి కమిట్మెంట్ ఇచ్చాను దట్ నేను తనని బయటికి ట్రిప్ తీసుకెళ్తాను చెప్పి. నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నాకు ఇట్లా మనీ అవసరం ఉన్నాయి అని అన్నప్పుడు నేను ఇవ్వాలన్నా నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అప్పుడు నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఒకటి ఉండే శశి అని చెప్పి, అతను కాల్ చేసా. బేసికల్గా నేను డబ్బుల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటా. కానీ ఆ రోజు రాజ్ తరుణ్కి చాలా డబ్బులు అవసరం ఉందని చెప్పేసరికి నేను అప్పటికి ఆలోచించిన లేక వద్దు ఇవ్వద్దు అని. నువ్వేమైనా హెల్ప్ చేద్దావా, ఎందుకంటే వాడు 5% ఇంట్రెస్ట్ ఇస్తా అంటున్నాడు అన్నప్పుడు శశి కొంచెం ఆలోచించాడు. ఇప్పుడు మాకు ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే, మేము ఫస్ట్ అనుకుని దిగింది ఒక 5% ఇంట్రెస్ట్ అనుకుని, బట్ అది వెళ్తూ కొద్ది ఆ సముద్రం లోతు ఎట్లుంటుంది మీకు తెలుసు కదా, వెళ్తూ కొద్ది 10% వచ్చేసరికి షాక్. 10% లిటరలీ అసలు గూస్ బంప్స్ వచ్చేసాను నాకు. ఎందుకంటే నేను ఒకవేళ ఇస్తే మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వకపోతే నా ఫ్యామిలీ రోడ్గా పడిపోతుంది అనే ఒక భయం ఉంది శశికి. అసలు ఇది రికవర్ కూడా అవుతుందో లేదో, మళ్ళీ నేను ఇది రీపే కూడా చేస్తాను లేదో నాకు తెలియదు. నేను ఇచ్చేసి అరౌండ్ 1 month అవుతుంది. అలానే డేస్ అనేది వెళ్ళిపోతూనే నేను కాల్ చేస్తున్నా, బట్ ఆ పర్సన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. శశి ఏమో నా మీద పడతాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అది ఎలా అయిపోయిందంటే హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమిటీని చంపినట్టు. ఏమైనా కాల్స్ తీసుకోవాలా లేదా, ఏం చేయాలి, ప్రతి ఒక్కటి ఇగ్నోర్ చేస్తూ నాలో నేను కుమిలిపోయాను. ఆ ఫేస్ ఏదైతే ఉందో, వాడి ఫోన్ లేపకుండా ఉండే ఫేస్, బ్లాక్ లో పెట్టిన ఫేస్ ఏదైతే ఉందో, ఇట్ వాజ్ అ వార్, ఇట్ వాజ్ అ బ్రూటల్ వార్. ఇవన్నీ అవుతుండగా సడన్ గా ఒక న్యూస్ తెలిసింది ఏంటంటే శశి నుండి నాకు కాల్ వచ్చింది. అడిషనల్గా ఒక 2% ఇంట్రెస్ట్ కలిపి నాకు అమౌంట్ అనేది హ్యాండ్ ఓవర్ చేసి. నేను అసలు నిజంగా షాక్ లో ఉన్నాను. తెలిసి అసలు ఎలా ఇచ్చాడో కానీ ఇచ్చేసాడు. ఇప్పుడు కూడా రాజ్కి తెలియని విషయం ఏంటంటే, రాజ్ ఫండ్ అమ్మి నేను మనీ కట్టగలిగాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాజ్, ఇందులో నన్ను ఇంత అర్థం చేసుకున్నందుకు.